ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 33:25. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటడం వాళ్ళు సాధించిన ఘనకార్యం కాదు. అది మానవ చరిత్రలో దేవుడు జరిగించిన ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము. ఆహారం కానీ నీళ్లు నిప్పులు కానీ లేని ఎడారి లాంటి అరణ్య ప్రదేశంలో పెద్దలు పిల్లలతో కలిసి దాదాపు 30 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు పోషించబడడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మానవ జీవనానికి అవసరమైన ఏ వనరులు లేని ఆ ప్రదేశంలో దినదిన గండంగా గడపడం ఎంత దుర్భరమైన విషయమో నువ్వెప్పుడైనా ఊహించావా? శూన్యమైన హస్తాలతో ఏ రోజుకా రోజు ఆకాశం వైపు చూస్తూ నడవడం అంటే దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ సామాన్య ప్రజలకు ఎంత కష్టమో నువ్వెప్పుడైనా ఆలోచించావా? విశ్వాసంతో దేవుడిపై ఆధారపడడం అంటే ఏంటో తెలియని ఆ మూర్ఖ ప్రజలకు నాయకత్వం వహించి నడిపించడం మోషేకు ఎంత కష్టమైన విషయమో నువ్వెప్పుడైనా యోచించావా? ఈ సందర్భంగా ఇశ్రాయేలు అరణ్య ప్రయాణాన్ని గురించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కాస్త ధ్యానిద్దాం. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటాలంటే కనీసం 3 మైళ్ళు వెడల్పున ఆరిన నేల కావాలి. అప్పుడు ఒకరి ప్రక్కన ఒకరుగా 5,000 మంది ఒక వరుసతో నడిచి వెళ్లేందుకు వీలవుతుంది. 800 మైళ్ళ దూరమున్న కనాను దేశాన్ని చేరేందుకు 35 రాత్రింబగలు పట్టేది. కానీ వాళ్ళు ఆ దూరాన్ని 40 సుదీర్ఘ సంవత్సరాలు ఓపికతో నడిచారు. ఒక్కొక్క రోజు ముగిశాక వాళ్ళు విడిది చేసేందుకు 750 చదరపు మైళ్ళ స్థలం కావాల్సి ఉంటుంది. ఇక వాళ్ళ ఆహారం విషయానికొస్తే కేవలం ఆకలి చల్లార్చుకునేందుకు వాళ్లకు 1,500 టన్నుల ఆహారం రావాలి. ఇక కడుపు నిండా సమృద్ధిగా తినాలంటే వాళ్లకు 4,000 టన్నుల ఆహారం కావాలి. అంటే మైలు పొడవున్న 2 గూడ్స్ రైలు బండ్లు మోయగలిగినంత ఆహారం అన్నమాట. అంత ఆహారానికి 1960 కాలం నాటి ధరల ప్రకారం ఒక రోజుకు $40 లక్షల డబ్బు కావాలి. అంటే 30 కోట్ల రూపాయలు. ఇక నీళ్ల విషయానికొద్దాం. సాధారణ అవసరాలకు ప్రతిరోజు వాళ్లకు 1,10,00,000 గ్యాలన్ల నీళ్లు అవసరం. అంటే 1,800 మైళ్ళ పొడవున్న ట్యాంకులున్న రైలు బండిలో పట్టేంతటి నీళ్ళన్నమాట. బహుశా ఈ లెక్కల్ని మోషే ఎప్పుడూ వేసి ఉండడు. ఒకవేళ మోషే కనుక ఈ లెక్కలు వేసి ఉంటే ఆ జనసమూహాన్ని నడిపించే బాధ్యత నుండి ఎప్పుడూ తప్పుకునేవాడే. దేవునికి ఈ లెక్కలన్నీ తెలుసు. దినదినం వాళ్ళందరికీ అవసరమైన వనరులన్నీ ఏర్పాటు చేసేవాడు దేవుడే, మోషే కాదు. దేవుడు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ అవసరతల కొరకు ఏర్పాట్లు జరిగిస్తూ వచ్చాడు. వాళ్ళ సంరక్షణ బాధ్యతను ఆయన తన భుజాన వేసుకున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14,600 రోజులు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.